నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఏపీ పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ ఊహించినంతగా వేగంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు వైఎస్ఆర్టీపీని ఆ పార్టీలో విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల హస్తిన వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు అన్న జగన్ హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ పర్యటనల వెనుక అసలు కథ వేరే ఉందట. రాబోయే రోజుల్లో జరిగే అనూహ్య పరిణామాలకు ఈ రెండు ఘటనలే బీజంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో ఏది కూడా కాకతాళీయంగా జరగదు. వారు మాట్లాడే మాట, వేసి అడుగుల వెనుక అర్థం ఒకలా కనిపించినా పరమార్థాలు వేరే ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. గతంలో చంద్రబాబు పవన్ భేటీ అయినా, సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయినా కూడా ప్రధాన అంశం రాజకీయమే అన్నది అందరికీ తెలిసిందే. అందుకే సీఎం జగన్ వైఎస్ షర్మిల భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన కొడుకు ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లారు షర్మిల. అరగంట పాటు సాగిన ఈ భేటీకి సంబంధించి లోపల ఏం జరుగుతుందన్నది బయటికి తెలియకపోయినా రాజకీయాలు మాట్లాడి ఉంటారన్న ప్రచారం తీవ్రంగా జరుగుతుంది. అన్నను ఆత్మీయంగా తన వెంట జరిగే వేడుకకు ఆహ్వానించిన షర్మిల అనంతరం ఢిల్లీ వెళ్లారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా చేపడతానని షర్మిల తెలిపారు. ఏపీలో పార్టీ బాధ్యతలు, ఇక చేరికలు, ప్రచారానికి సంబంధించి కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో అన్నా అనే రాజకీయం, రాజకీయమే అన్న తీరులో షర్మిల అడుగులు పడుతున్నాయంటున్నారు. ఓవైపు టీడీపీ జనసేన పొత్తు, మరోవైపు ఒకప్పుడు తాను వదిలిన బాణమే ఇప్పుడు తన వైపు దూసుకొస్తుండడంతో సీఎం జగన్కు ముప్పేట దాడి మొదలైనట్టయింది. ఇప్పటికే జగన్ ఆయువు పట్టైన రాయసీమలో దెబ్బ కొట్టేందుకు టీడీపీ, మరోవైపు కాపు సామాజిక వర్గం స్ట్రాంగ్గా ఉండే ఉభయ గోదావరి జిల్లాలో సత్తా చాటేందుకు జనసేన వ్యూహాలు రచించడమే కాదు, అమలు కూడా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అవ్వడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమే. పేరుకు సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని ప్రకటించినా ఆపరేషన్ జరిగిన ఇన్ని రోజుల తర్వాత వస్తున్నారంటే తెర వెనక ఏదో జరుగుతుందన్న చర్చ మొదలైంది. కాస్త ఫ్లాష్ బ్యాక్కు వెళితే బీఆర్ఎస్ను దేశం మొత్తం విస్తరించే పనుల్లో భాగంగా మహారాష్ట్రలో కేసీఆర్ చాలా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించారు. ఏ రాష్ట్రానికి ఆయన పార్టీ అధ్యక్షుడిని నియమించకపోయినా ఒక ఏపీలో మాత్రమే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమించారు. ఆయన మాజీ జనసేన నేతే కాదు, కాపు సామాజిక వర్గం నేత కూడా. ఆ క్రమంలో జగన్ కేసీఆర్ భేటీలో కాపుల ఓట్లు వైసీపీకి మళ్లించేలా ఏదైనా వ్యూహరచన చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి కేసీఆర్ జగన్ దోస్తికి సంబంధించి అనేక ప్రచారాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ వద్ద నీటి వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న టాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వివాదం జరిగిందన్న వాదనలు లేకపోలేదు. అయితే అది వర్కౌట్ కాలేదనుకోండి, అది వేరే విషయం. అలాగే ఏపీ ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమికి దక్కకుండా చేయడానికి జగన్ ఏదైనా స్కెచ్ వేశారా? అక్కడ బీఆర్ఎస్ నేతల సహకారం కోరుతారా? రాజకీయ సలహాలు కేసీఆర్ నుంచి తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతుంది.
కాపు సామాజిక వర్గం ఓట్లపై కన్నేసిన సీఎం జగన్ ఏపీలో అనామకంగా ఉన్న జాతీయ జనసేన, జై భారత్ పార్టీలను తెరమీదికి తీసుకువచ్చారన్న ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. దీనికి తోడు ముద్రగడ, వంగవీటి రాధలను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ను కలవటం, షర్మిల ఢిల్లీ టూర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరి వ్యూహాలు వికటిస్తాయో చూడాలి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేయాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోందని విమర్శలు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికి 2 విడతలుగా 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. ఆ కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు మారిపోతూ ఉండడంతో మిగిలిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో, తమ టికెట్ ఏమవుతుందో అని ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన 2వ జాబితాలో పి. గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబును పూర్తిగా పక్కన పెట్టేశారు. అదే వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్థానంలో రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు ఇన్ఛార్జ్ అయ్యారు. ఇక 2వ జాబితాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి శాసనసభ్యుడు పివి సిద్ధారెడ్డి టికెట్లు గల్లంతయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మంత్రుల విషయానికొస్తే ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు, వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కు మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్కు టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చేశారు. ఆయనకు ఏ టికెట్ ఇస్తారో చెప్పకుండా గాల్లో పెట్టారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ ఇన్ఛార్జిగా మార్చారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్తో ఎంపీకి మొదటి నుంచి వర్గపోరు కొనసాగుతుంది. రంగయ్య వర్గానికి చెందిన నాయకుడు కళ్యాణదుర్గం పురపాలక సంఘానికి చైర్మన్గా ఎన్నికైన చాలా కాలం పాటు ఆయన్ను బాధ్యతలు చేపట్టనివ్వకుండా మంత్రి అడ్డుకున్నారని ఎంపీ వర్గం ఆగ్రహంతో ఉంది. 2 వర్గాల వారు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే ఇప్పుడు రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుకొండకు మార్చారంటున్నారు. ఎంపీ మార్గాని భరత్ మొదటి నుంచి రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే తన పట్టును నిలబెట్టుకునేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ప్రయత్నించడంతో ఆయనకు భరత్కు మధ్య వర్గపోరు సాగింది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు రాజకీయ పలుకుబడి లేని పార్టీని సమన్వయకర్తలుగా నియమింపజేస్తూ వచ్చారు భరత్. ఇప్పుడు భరత్కే ఆ టికెట్ ఖరారైంది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత 2019లో ఎంపీలుగా ఎన్నికైన ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూ వచ్చారు. మాధవి అటు పాడేరు, ఇటు అరకుపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు అరకు దక్కింది. వంగా గీత గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంపైనే ఫోకస్ పెట్టి ఇప్పుడు అదే టికెట్ దక్కించుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు లోక్సభకు, పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం లోక్సభకు ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. శంకర్ నారాయణపై పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పారు. శంకర్ నారాయణ సామాజిక వర్గ ఓట్లు అనంతపురం జిల్లాలో భారీగా ఉన్నందున ఆయన్ను పక్కన పెడితే పార్టీకి ఇబ్బంది కలగవచ్చు అనే అంచనాలతో అనంతపురం లోక్సభ టికెట్ ఆయనకు ఖరారు చేశారంటున్నారు.
పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. అక్కడి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో యుద్ధమే చేశారు. బోస్ వర్గీయులపై మంత్రి మనిషి దాడికి దిగేంత వరకు పరిస్థితి వెళ్ళింది. వీరి వ్యవహారంలో సీఎంఓ పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. చివరకు బోస్ తనకు లేదా తన కుమారుడికి రామచంద్రాపురం టికెట్ ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసైనా సరే స్వతంత్రంగా పోటీ చేస్తానని అల్టిమేటం జారీ చేసే వరకు వెళ్ళింది పరిస్థితి. ఎట్టకేలకు ఆయన కుమారుడికి ఇప్పుడు రామచంద్రాపురం సమన్వయకర్త పదవి దక్కింది. ఇక వారసుల టికెట్లు ఇచ్చేది లేదన్న జగన్ సెకండ్ లిస్ట్లో 5 వారసులకు టికెట్లు కేటాయించడం గమనార్హం. తిరుపతి ఇన్ఛార్జిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, మచిలీపట్నం ఇన్ఛార్జిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, రామచంద్రాపురం ఇన్ఛార్జిగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఖరారయ్యారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. బళ్ళారికి చెందిన మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి జోలధరాశి శాంత వైసీపీలో చేరిన గంటల వ్యవధిలోనే ఎంపీ టికెట్ దక్కించుకోగలిగారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ శాంతకు వైసీపీ కండువా కప్పగానే హిందూపురం లోక్సభ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టుబెట్టేశారు. ఆమెకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించేశారు. గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. మొత్తం మీద ఈ మార్పులు చేర్పులతో మిగిలిన సిట్టింగుల్లో గుబులు రేగుతుందట. నెక్స్ట్ లిస్ట్లో ఎవరి టికెట్లు చిరుగుతాయో అని తెగ బెంబేలు పడిపోతున్నారంట. పొలిటికల్ గుసగుసలో బ్రేక్ తీసుకుందాం.